దేవునికి మన చేయాలి, ప్రభా నా చేయి పట్టుకో అని చెప్పేసి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పెద్దోడు జుంటి ఏం చేస్తుందంటే, నేను ఎక్కడ నన్ను చేయి పట్టుకొని పోతున్నప్పుడు నేను చేయి పట్టుకుంటే నా చేయి వదిలించుకొని నా చేయి పట్టుకునేవాడు. పట్టుకున్న కొద్దీ వాని చేయి వదిలికొచ్చి నా చేయి పట్టుకునేవాడు. అట్లా పట్టుకున్నప్పుడు నేనేం చేశాను, పర్లేదని చెప్పేసి గమనం ఉన్నాను. గమనం ఉన్నప్పుడు ఒకసారి నా చేయి పట్టుకొని పడిపోయాడు. హల్లెలూయా. ఎందుకు పడిపోయాడంటే నా చేయి తను పట్టుకున్నాడు కాబట్టి పడిపోయాడు. అదే తన చేయి నేను పట్టుకుంటే తను పడేటప్పుడు నేను నన్ను లాగుతాను. హల్లెలూయా. అవునా కదా, లాగుతాను నేను. అందుకే మన చేయిని ప్రభా నువ్వు పట్టుకొని ఆయన చేయికి మన చేయి ఇవ్వాలి. అప్పుడు ఈ లోకంలో నడుస్తున్నప్పుడు రాయి తగిలినా మనం పడిపోయినప్పుడు ఆయన పట్టుకొని ఉంటాడు కాబట్టి ఆ పడిపోవడానికి అవకాశం ఉండదు. ఇంకేమన్నా కట్టెలు, రాళ్ళు, రప్పలు, గుంతలు, లోయలు ఏమున్నా కూడా ఆయన మన చేయి పట్టుకొని ఉంటాడు కాబట్టి మన కాళ్ళు గాల్లో ఉన్నా కూడా ఆయన మన చేయిని పట్టుకొని ఉంటాడు. ఒకవేళ మనము కనుక ఆయన చేయిని పట్టుకున్నట్లయితే మన కాలుకు బలమైన దెబ్బ తగిలినప్పుడు అబ్బా అనో లేదా అమ్మ అని చెప్పేసి ఆ యొక్క స్పృహలో ఆ చేయి వదిలేస్తాం మనం. హల్లెలూయా. కాబట్టి ఆ విధానంలో మా పెద్ద కుమారుడు 3 సార్లు చేసినప్పుడు తర్వాత 3వసారి నేను చేయి పట్టుకున్నప్పుడు ఏమనలేడుగా. అవునా కదా, ఎందుకేమని అంటారు, మా డాడీ చేయి నేను పట్టుకుంటే కింద రాయి తగిలినప్పుడు నేను పడిపోతున్నాను, నాకు దెబ్బ తగులుతూ ఉన్నది. అంతలోపు మా డాడీ నా చేయి పట్టుకునే సమయం అక్కడ దొరకట్లేదు. అందుకే ఆ సమయం మొదటగానే ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన గట్టిగా పట్టుకుంటాడు, నేను పడలేనని ఒక జ్ఞానము తనలో నేను గమనించాను. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ దేవుడు మన జీవితంలో గమనిస్తూ ఉంటాడు. అవునా కదా, ప్రభువా నువ్వు నా చేయి పట్టుకో అని మన చేయి ఆయనకు అందించాలి. అందించినప్పుడు ఆయన మన చేయిని గట్టిగా పట్టుకున్నప్పుడు మన కాళ్ళకు రాళ్ళు తగిలినా లేదా రప్పలు తగిలినా లేదా ఇంకేమైనా లోయల్లో మనం తిరిగినా కూడా మన కాళ్ళు గాల్లో నిలబడ్డా కూడా ఆయన మన హస్తాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి మనం పడిపోము. హల్లెలూయా.